ప్రపంచాన్ని కదిలించే వార్తలు, నిజాన్ని నేరుగా మీ ముందుకు తీసుకొస్తున్న 2K మీడియా. బీజేపీ పార్టీ బలపరిచిన 48వ డివిజన్ కార్పొరేట్ అభ్యర్థి కన్మంతరెడ్డి శ్రీదేవి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారి ప్రచార శైలి ఏ విధంగా ఉందో, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వారి మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం, ఎలా ఉంది మేడం ప్రచార శైలి? నమస్తే అండి, నా పేరు కన్మంతరెడ్డి శ్రీదేవి రెడ్డి. 48వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ 48వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను వార్డు మొత్తం తిరగడం జరిగింది, డివిజన్ అంతా తిరగడం జరిగింది. అందులో ప్రజలు చాలా మంచిగా స్పందిస్తున్నారు. దానికి కారణం మోడీ గారు. ఎందుకంటే వారు చేసిన సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రజల పట్ల సేవాభావం కానివ్వండి, దేశ అభివృద్ధి కానివ్వండి, ప్రపంచంలో యూనిటీ కానివ్వండి, ఏ రకంగా చూసినా కానీ వారు చేస్తున్న అభివృద్ధి ఫలాలే ప్రజలకు చేరువైతున్నాయి. అది మీడియా మీలాంటి వాళ్ళ త్రూలోనే. ఈరోజు చిన్న సెల్ ఫోన్ పట్టుకుంటే అందరూ చూస్తే ప్రపంచంలో ఏమవుతుంది, మోడీ ఎక్కడ ఏం చేస్తుండు అన్నది ఈజీగానే అర్థమవుతుంది. గ్రామంలో కూడా ఇన్ని రోజులు లేకుండే మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కూడా చాలా వార్డులు చాలా సర్పంచ్లను గెలుచుకోవడం జరిగింది. ఈ రోజు బీజేపీ లేదు అన్న వాళ్ళకి చంపపెట్టు. రేపు ఫ్యూచర్లో వచ్చేది కూడా పూర్తిగా బీజేపీ, మీరు నమ్మినా నమ్మకపోయినా. ఈ రోజు నల్గొండలో కూడా ప్రతి గుండెలో మోడీ గారు ఉన్నారు. ఆ మోడీ గారు ఉన్న గుండెని నేను టచ్ చేస్తున్నా. అది రేపు మీకు ఫలితం రాబోతుంది. మేడం, ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ ఆరోపణ ఏంటంటే ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను పంపించడం, 8 మంది ఎమ్మెల్యేలు గెలిపించడం, నిధులు తీసుకురావడంలో శూన్యం, అభివృద్ధి విషయంలో కూడా శూన్యం అని ఆ అధికార పార్టీ పేర్కొంటుంది. మీరు బీజేపీ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు, మీరు ఏం సూచన చేస్తున్నారు? చూడండి, తల్లిదండ్రులు ఆస్తులు ఇస్తారు, బిడ్డకి కెపాసిటీ లేకపోతే ఆస్తి ఎట్టుపోతుందో తెలియదు. అవును, సెంట్రల్ నుంచి మస్తు ఫండ్ వస్తుంది. మీరు ఏం చేస్తున్నారు? మీ సొంతం ఏం పెట్టిండ్రు? ఈ తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం పెడుతుంది, ఏం చేస్తుంది? మీరు పెట్టేది సరిగ్గా పెట్టురి, తర్వాత ఏదన్నా మాట్లాడిరి. ఎంతో ఫండ్ ఇప్పుడు మున్సిపాలిటీకి కార్పొరేషన్ ఎందుకు అయ్యింది? సెంట్రల్ నుంచి గవర్నమెంట్ నుంచి ఇంకెక్కువ పైసలు వస్తాయనే కదా కార్పొరేషన్ చేసింది. ఎవరి మీద ఆధారపడ్డారు? అదే సెంట్రల్ గవర్నమెంట్ మీదనే ఆధారపడ్డారు కదా. మరి మీరు సెంట్రల్ గవర్నమెంట్ చెయ్యట్లేదని మళ్ళీ నిందలు వేస్తారు అంటే అంతా మేము చేస్తే మీరెందుకండి? ఆ కూర్చునేదేదో కుర్చీలో మేమే కూర్చుంటాం కదా. మరి ప్రజలకు అదే చెప్తున్నాం, చేసే సొమ్ము ఒకరిదైతుంది, సోకు ఒకరిదైతుంది. మమ్మల్ని కూర్చోబెట్టండి. మోడీ గారి విజన్ మాకు తెలుసు కనుక మేము కష్టపడి పనిచేస్తాం. మీకు అవి ఫలాలు పూర్తిగా మీ ఇంటికి వచ్చేటట్టు చూస్తామని మేము చెప్తున్నాం. తప్పకుండా ఈసారి విజయం మాదే అవుతుంది. కులం చూడొద్దు, మతం చూడొద్దు. లీడర్ అనేవాడు మీ వాకిట్లోకి వస్తే వాడి మనసు ఏంది, వాడి లక్ష్యం ఏంది అన్నది గమనించండి, ఓటేయండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మేము మీ వెన్నంటే ఉంటాం. మేడం, మీరు ఒక మహిళ, సాటి మహిళలకు రాజకీయాల వైపు మళ్ళీ రావడానికి మీ యొక్క సూచన ఏమి? ఎస్, మనకు కార్పొరేషన్ లో 50% ఉంది. అలాగే మేము ఇప్పుడు అసెంబ్లీలో కూడా 33% వచ్చేసింది. మోడీ గారి దయ వలన అందరినీ ఒప్పించే పెట్టించిండ్రు. మహిళలు ఇంకా ముందుకు రండి. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంట్లో కూడా మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అత్త, అమ్మ, నాన్న, పిల్లలు అందరు కష్టపెడుతూనే ఉంటారు. అందరు మళ్ళీ కోఆపరేట్ చేస్తూనే ఉంటారు. అది సహజం. రాజకీయంలో కూడా కష్టం సుఖం రెండూ ఉంటాయి. ఒక్కసారి కష్టం వచ్చింది కదా అని వెనకకి వెళ్ళిపోవద్దు. అలాగే నిలబడండి. మీకు ఏదో ఒక రోజు వాకిట్లోకి వెతుక్కుంటూ వచ్చే కొన్ని ఉంటాయి, అవి అలా అనుభవించండి అంతే. మేడం, ఇక్కడ 48వ డివిజన్ లో ప్రధానమైన సమస్యలు మీరు ఏం గుర్తెరిగారు? వాటి పరిష్కారానికి మీ యొక్క చొరవ ఎలా ఉండబోతుంది అంటారు భవిష్యత్తులో? నేను ఇప్పుడు ఈ అమ్మవారి గుడికాడ, వాసవి గుడికాడ ఉన్నా. నా ఉద్దేశం ఏంటంటే పైసా అవసరం కానీ అదే లక్ష్యంగా పనిచేయకూడదు. ఈ అమ్మవారి గుడికాడ నాన్ వెజ్ మార్కెట్లు పెట్టాలని ప్రయత్నం చేసిన వాళ్ళకి అది నా ధర్మానికి విరుద్ధం, నా సంస్కృతికి విరుద్ధం, నేను విరుద్ధం దానికి. అలాగే అన్ని ఫండ్ వస్తున్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు చాలా కాలనీలలో రోడ్లు లేవు. డ్రైనేజ్ 6 నెలలు 8 నెలలు చెయ్యని కాలనీస్ ఉన్నాయి. వాటిని చూస్తుంటే బాధ అనిపిస్తుంది. మురుగుడు వాసన వస్తుంది, తేలుతుంది. ఓకే అండి, అవన్నీ మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ఏం కావు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తున్నాయి. స్వచ్ఛ భారత్ కింద పైసలు వస్తున్నాయి, మంచినీళ్ళకి వస్తున్నాయి, డ్రైనేజ్కి వస్తున్నాయి, పార్కులకు వస్తున్నాయి, మీకు ఓపెన్ పార్క్స్కి వస్తున్నాయి. ఏం డెవలప్మెంట్ చేస్తుంటారు? ఆ ఉన్న వాటిని ఎంత రిపేరింగ్ చేస్తున్నారు అంటే కొన్ని ఆడబడేస్తే కుదరదు కదా, వాటిని మళ్ళీ చూడాలి కదా.
ఇప్పుడు పథకాల కింద మోడీ గారు మనం అంటే స్ట్రీట్ వెండర్స్ కి వాళ్ళు ఎవరైనా చేసుకోవడానికని డబ్బాలు చేపించిండ్రు, 1,50,000 పెట్టి చేపించిండ్రు. మీకు చూస్తుండ్రా ఆ పక్కన పడేసిండ్రు. ఎవరికి ఇచ్చిన ఒక పూలం కోవడానికి, ఒక కూరగాయ పెట్టుకోవడానికి, ఒక కొత్తిమీర కట్ట పెట్టుకోవడానికి ఇవ్వచ్చు కదా. ఏమైతుంది? ఆ డబ్బుని ఎందుకు దుర్వినియోగం చేస్తుండ్రు? ఆ డబ్బులు ఎవరివి? మనవే కదా, ప్రజలవే కదా. ఎందుకు పీడిస్తారు, ఎందుకు తీసుకుంటారు? వాటి ఆలోచన మీకు రాదు. మోడీ గారి ఆలోచన మీకు రాదు, కాంగ్రెస్ వాళ్ళకు రాదు, బీఆర్ఎస్ లకు రాదు. అది ఓన్లీ బీజేపీ వాళ్ళకే ఉంటది. అది ప్రజలు గమనిస్తుండ్రు. ఈ రోజు నేను ఇంటికి పోగానే అక్కన చేర్చుకుంటుండ్రు, బొట్టు పెడుతుండ్రు, శాల్వాలు కప్పుతుండ్రు, ఆశీర్వాదం ఇస్తుండ్రు. చాలా ధన్యవాదాలు. నాకు ఎవరైతే అంటే మోడీ గారికి సపోర్ట్ చేసి నాకు ఓటేస్తుండ్రో వాళ్ళకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటా. మేడం ఫైనల్ గా మేడం ఇక్కడ ఉన్న యువకులకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, వీరికి ఉపాధి విషయంలో కావచ్చు, వారికి ఇంకా ఏమైనా స్వయం ఉపాధి అవకాశాలు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి తీసుకురావడంలో మీ యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతున్నారు? ఆల్రెడీ అంటే స్టేట్ అనేది నాకు జీరో అండి, అంత పెద్దగా ఏమీ లేదు. ఉన్నదంతా సెంట్రల్ గవర్నమెంట్. నేను రేపు వచ్చినా కానీ ఆ సెంట్రల్ మీదనే ఆధారపడతా, స్టేట్ మీద కోట్లాడతా. ఈ రోజు ముద్రా లోన్స్ అని పెట్టినాం. అంటే పిల్లలు ఎవరైనా కష్టపడి చదువుకొని ఉద్యోగం రాని వాళ్ళకి ఏదైనా చిన్న షాప్ పెట్టుకోవడానికి బ్యాంక్ నుంచి లోన్ ఇస్తారు. కానీ బాధ్యతగా కట్టుకోవాలి. కట్టుకుంటే మళ్ళీ రెండంతలు ఇస్తారు. అదే ముద్రా లోన్. అలాంటివి మేము యువకులకు సహాయం చేయగలుగుతాం. అంటే నాకు ప్రభుత్వం ఉన్నా చేస్తాం, లేకున్నా చేస్తాం. మా బీజేపీ వాళ్ళు ఇప్పటికి ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్ళి ఈ రోజు గ్యాస్ అందించడంలో కానివ్వండి, రేషన్ అందించడంలో కానీ, హెల్త్ కార్డ్స్ అందించడంలో కానీ వాళ్ళ పాత్ర పోషిస్తూనే ఉంటారు. ప్రజలు ఎన్ని రోజులు పట్టించుకోవాలి. ఈ రోజు మాత్రం అర్థమవుతుంది, రేపు వచ్చేది మాత్రం బీజేపీ అని. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ ప్రధానంగా 48వ డివిజన్ లో ఉన్న సమస్యలే ప్రధాన సమస్యలుగా మేము ముందుకు తీసుకెళ్ళడానికి సెంట్రల్ నుంచి ఏవైతే ఫండ్స్ వస్తాయో ఆ ఫండ్స్ ద్వారానే గణనీయమైన అభివృద్ధికి నేను తోడ్పడతానని కూడా ఘంటాపథంగా చెప్తున్నారు కర్మంతరెడ్డి శ్రీదేవి రెడ్డి గారు. చూస్తూనే ఉండండి మీ 2K మీడియా.